నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లక్ష క్యూసెక్కుల నీరు వృధా, మేడిగడ్డతో సంబంధం లేదు, రైతులకు నీళ్లు ఇవ్వొచ్చు. కన్నెపల్లి పర్యటనలో కేటీఆర్ సంచలన ఆరోపణలు. రేగొండ మండలం మడతపల్లిలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన, భక్తి శ్రద్ధల మధ్య భూమి పూజ. భారీగా పాల్గొన్న భక్తులు. ఎమ్మెల్యే గండ్ర కీలక సందేశం. కాళేశ్వరం పేరుతో భారీ అప్పులు, ఇరిగేషన్ ని సర్వనాశనం చేశారు. బీఆర్ఎస్ పై ఉత్తమ్ తీవ్ర విమర్శలు. కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్న సమయంలో జనగామ వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకు అంటూ ప్రశ్నించిన కేటీఆర్, లక్ష క్యూసెక్ల నీరు వృధాగా పోతున్న విషయాన్ని ప్రజలకు చూపించేందుకు తాము కన్నెపల్లికి వెళ్తుండగా జనగామ వద్ద తమను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ లోని మోటార్లను ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించిన కేటీఆర్, ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు కేటీఆర్ పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ చర్యలు భద్రతా కారణాలతోనే చేపట్టినవని పోలీసు వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్ తో సంబంధం లేకుండా ఇలా మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్ తో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే ఇవాళ మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇయ్యాలి, నీళ్లు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇయ్యాలి, నీళ్లు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇయ్యాలి. ఈ బాధంతా నాకెందుకు, రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చే సౌలత్ ఉంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే వాళ్ళని చూడొచ్చు. మా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు. కింద 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతుంటే, పైన పంటలు ఎండుతుంటే, నాట్లేసే పరిస్థితి లేకపోతే కనీసం పట్టించుకునే తెలివిలేని ముఖ్యమంత్రి, వాళ్ళ ప్రభుత్వం యొక్క దొంగతనం బయటపడుతుందనే భయంతో ఇలా మమ్మల్ని పోకుండా ఇక్కడ నిరోధించే ప్రయత్నం చేస్తాం. దాన్ని వదిలిపెట్టాం, తప్పకుండా కన్నెపల్లి చేరుకుంటాం. 1,00,000 క్యూసెక్ల నీళ్లు ఇవాళ రైతులకు చూపెడతాం. జయశంకర్ జిల్లా భూపాల్పల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలం మడతపల్లి గ్రామంలో శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాలు ఆధ్యాత్మికతకు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. ప్రతిరోజు నిత్య పూజలు, అభిషేకాలు, ప్రసాదాల పంపిణీ వంటి ధార్మిక కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తూ భక్తులందరూ ఆలయ కట్టడానికి, అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, భూపాల్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుతోజు కృష్ణయ్య, మండల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పండితులు మరియు భక్తులు పాల్గొన్నారు. సీతారామలింగేశ్వర స్వామి దేవాలయం కొరకు గ్రామస్తులందరూ కూడా గ్రామాబాది ల్యాండ్ ఎకరా 10 గుంటల భూమిలో మంచి నిర్మాణం చేసుకుని కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి ఈ దేవాలయం అంతా కూడా ప్రజల సహకారంతో నిర్మాణం చేసుకుని నిత్య పూజలు జరిగే విధంగా ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సహకారం ఉండాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, గ్రామ ఆలయంలో గుడి గంటుడు ఒక వంతు, ప్రతిష్ఠ చేసుడు 2వ వంతు, 3వ విధానం ధూపదీప నైవేద్యం ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత నిత్యం పూజలు జరిగే విధంగా గ్రామస్తులందరూ కూడా మడిగట్టుకొని మనం తినేటువంటి భోజనంలో సుమారం అయితే శివాలయం, రాముణ్ణి అయితే మీరు శనివారం గాని లేకపోతే ఇంకో వారాన్ని ఎంచుకొని వారానికి ఒక రోజు 2 దేవాలయాల్లో ప్రసాద నైవేద్యంగా మీరు వండుకున్నటువంటి
మరి ప్రసాదాన్ని దేవునికి పెట్టి మొక్కి ఇంట్లో తినే అలవాటును చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది ముట్టుకున్నా అది నాశనమైందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా సర్వనాశనం చేశారని ఆరోపించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు నిర్మించాల్సింది పోయి అధిక వడ్డీలతో భారీ అప్పులు తెచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు చేసి వాటిని ప్రజల సంక్షేమం కోసం కాకుండా దోపిడీకి ఉపయోగించారని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖపై మాత్రమే దాదాపు 1.81 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే స్థిరమైన ఆస్తులు సృష్టించలేకపోయారని విమర్శించారు. అంత భారీ వ్యయం చేసిన తర్వాత తెలంగాణకు మిగిలిందేమిటంటే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టేనని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న లోపాలు, బ్యారేజీల సమస్యలు, భారీ మరమ్మతుల అవసరం రాష్ట్ర ఖజానాపై అదనపు భారం మోపాయని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాల కారణంగానే నేడు రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నీటిపారుదల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల పునరుద్ధరణ, పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇకపై ప్రజాధనం వృధా కాకుండా ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. రైతులకు సాగునీరు అందేలా నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది. టోటల్ కొలాప్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి వాళ్ళ కకృతికో మరి వాళ్ళ లాభాపేక్షకో, వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. ఒక బ్రాడ్ మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే 1.81 lakh crores 10 ఏళ్లలో బారో చేయడం గానీ, ట్యాక్స్ పేయర్స్ పని గానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 1.81 lakh crores. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతగానో ఖర్చు పెట్టలే. అండ్ దాని కింద వాళ్ళు చూపెట్టడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, 1 ఎకరం ఇవ్వలేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 1 ఎకరం ఇవ్వని సీతారామ ప్రాజెక్టు, పూర్తిగాని దేవాదుల ప్రాజెక్టు, పూర్తిగాని కల్వకుర్తి, నెట్టెంపాడు అంటే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. నామమాత్రం ఆయకట్టే రావడం జరిగింది. మరి శాఖ నిర్వహణ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఆ 10 ఏళ్ల పాటు జరిగింది. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాకాలం ఆలస్యం అవుతోందని, ఇప్పటికే పత్తి విత్తనాల విత్తకం, వరి నార్లు వేసే సమయం దాటిపోతోందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణకు కరువు పరిస్థితుల నుంచి రక్షించడంలో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ప్రస్తుతం సుమారు 93.5 మీటర్ల నీటి మట్టం ఉన్నప్పటికీ పంపులను ప్రారంభించి నీటిని ఎత్తిపోసే చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆరోపించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడి పర్యటన చేపట్టారని రాకేష్ రెడ్డి తెలిపారు. అయితే కేటీఆర్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, పలు ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులను పోలీసులు నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా జరుగుతున్న పర్యటనకు అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కన్నెపల్లి పంప్ హౌస్ ను ప్రారంభించాలని ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. చెలో కన్నేపల్లి పంప్ హౌస్ అని పిలుపునిచ్చి వారు బయలుదేరుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నుండి కన్నేపల్లి పంప్ హౌస్ దారి గుండా అనేక చోట్ల మా కార్యకర్తలను, మా నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ మీద కక్ష తీర్చుకోవడానికి రైతుల పంటలు ఎండబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టబయలు చేయడానికే కేటీఆర్ గారు హైదరాబాద్ నుండి బయలుదేరి కన్నేపల్లి పంప్ హౌస్ను విజిట్ చేయడానికి వారు వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మరి మా నాయకులను, కార్యకర్తలు అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అణచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. ఇప్పటికే 2.5 సంవత్సరాల్లో మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో రైతులు విత్తనాలు దొరకక, యూరియా దొరకక,
నీళ్లు రాక, కరెంటు రాక, రైతు బంధు లేక ఈరోజు అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. ఎల్నీనో ఎఫెక్ట్ కనుక తోడైతే తెలంగాణ తట్టుకోలేనటువంటి ఒక పరిస్థితి నిర్మాణం అవుతుంది. కాబట్టి రాజకీయ కక్షలకు జోలికి పోకుండా మరి రైతులకు మేలు చేసే విధంగా వెంటనే కాళేశ్వరం పంపులను ఆన్ చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించిన సందర్భంగా పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఈ పర్యటనలో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులు పాల్గొని కేటీఆర్ కి స్వాగతం పలికారు. వారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంప్ హౌస్ వద్ద కేటీఆర్ కు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించిన అంశాలపై నాయకులతో చర్చించినట్లు సమాచారం. పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేటీఆర్ కి సంఘీభావం తెలిపారు. కన్నెపల్లి పంప్ హౌస్ ని పరిశీలించిన కేటీఆర్ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం, సాగునీటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నాయకులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్పీజీ ట్యాంకర్ పేలుడుతో కౌశాంబి జిల్లాలోని కోక్రాజ్ టోల్ ప్లాజా ఒక్కసారిగా అగ్నిగోళంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లా కోక్రాజ్ టోల్ ప్లాజా వద్ద ఎల్పీజీ ట్యాంకర్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు టోల్ ప్లాజా మొత్తం అగ్ని జ్వాలల్లో చిక్కుకుంది. సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. సాధారణంగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. క్షణాల్లోనే టోల్ ప్లాజా మొత్తం అగ్నిగోళంగా మారిపోయింది. పేలుడు ప్రభావంతో అక్కడ ఉన్న వాహనాలు మంటల్లో చిక్కుకోగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనతో టోల్ ప్లాజా పరిసరాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పర్యటన సందర్భంగా జనగామ టోల్ గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకుంటున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన అక్కడ కొంతసేపు ఉద్రిక్తతకు దారితీసింది. కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన నేపథ్యంలో జనగామ టోల్ గేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టోల్ గేట్ వద్ద వాహనాలను నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కేటీఆర్ పర్యటనకు వెళ్తున్న కాన్వాయ్ ని అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నేరుగా పోలీస్ అధికారులతో మాట్లాడి తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. టోల్ గేట్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు భద్రతా కారణాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీ శ్రేణులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. షాద్నగర్ పరిధిలో ఇటీవల జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించి ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 14 తులాల బంగారు ఆభరణాలు మరియు ఐఫోన్ 17 ఎయిర్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం జూన్ 22 రాత్రి సాయి బాలాజీ టౌన్షిప్ లోని ఎన్ఎం వీరేందర్ రెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టి దుండగులు 18 తులాల బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు మహమ్మద్ సోహెల్ కురేషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. దొంగిలించిన ఆస్తిని ఇద్దరు నిందితులు పంచుకున్నట్లు, తన వాటాగా వచ్చిన 2 బంగారు ఉంగరాలను విక్రయించి వచ్చిన డబ్బులో 76,000తో హైదరాబాద్ కోటి జగదీష్ మార్కెట్ లో ఐఫోన్ 17 ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి 3 తులాల బంగారు గొలుసు, 3
బంగారు నెక్లెస్లు, 5 జతల బంగారు చెవిపోగులు, ఐఫోన్ 17 ఎయిర్ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. జూలై 4న బంగారు ఆభరణాలను విక్రయించేందుకు వస్తుండగా షాద్నగర్ క్రైమ్ టీం, సిసిఎస్, ఫ్యూచర్ సిటీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన ఎస్ఐలు ఆర్ శ్రీకాంత్ నాయక్, శివరెడ్డి, షాద్నగర్ క్రైమ్ టీం సభ్యులు హెడ్ కానిస్టేబుల్ రవీంద్ర నాయక్, కానిస్టేబుల్లు కరుణాకర్, సంతోష్, జాకీర్, మోహన్ లాల్, రాజు, రఫీతో పాటు సిసిఎస్, ఫ్యూచర్ సిటీ పోలీస్ సిబ్బంది ప్రవీణ్, రాజుల సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. వారి ప్రతిభను గుర్తించి తగిన రివార్డులు అందజేయనున్నట్లు డీసీపీ వెల్లడించారు. గత నెల 22 తారీఖు జూన్ 2026 షాద్నగర్ టౌన్లోని సాయి బాలాజీ టౌన్షిప్ నందు వీరేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి యొక్క నివాసంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తాడు. 22 నాడు నైట్ తన ఇంటి తాళం వేసి బంధువులింటికి వెళ్ళి మళ్ళీ నైట్ ఇంటికి వచ్చి చూసినప్పుడు తాళం బయలుపోయిందని చెప్పి మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో దాదాపు 18 తులాల బంగారము, తర్వాత ఒక 7 తులాల సిల్వరు, అదేవిధంగా 35,000 రూపాయల క్యాష్ పోయిందని చెప్పి మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై కేసు నమోదు టౌన్ ఇన్స్పెక్టర్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన క్రమంలో దీంట్లో మనకు ఒక అనుమానితుడైన సోహెల్ ఖురేషి, అదేవిధంగా ఇమ్రాన్ ఇద్దరు వ్యక్తులు ఈ అఫెన్స్ చేసినట్టుగా వాళ్ళ నిర్ధారణకు వచ్చి మన క్రైమ్ టీంను పంపించి వాళ్ళిద్దరిని సోహెల్ ఖురేషి కస్టడీ తీసుకున్నారు. ఈ కస్టడీ తీసుకున్న దాదాపు 14 తులాల బంగారము, అదేవిధంగా ఒక సెల్ ఫోను, తర్వాత ఒక 7 తులాల సిల్వర్ ఐటమ్స్ అన్ని కూడా స్వాధీనపరుచుకున్నాం. దీంట్లో మన టౌన్స్ ఇన్స్పెక్టర్ సీతారాం గారు, అదేవిధంగా శ్రీకాంత్ ఎస్ఐ, శివారెడ్డి ఎస్ఐ, రవీందర్ హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా టీం వర్క్ చేసి ఈ నేరస్తుని పట్టుకోవడంలో, అదేవిధంగా ప్రాపర్టీ రికార్డ్ చేయడంలో చాలా కృషి చేసేది. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైనా ఇంట్లో వాల్యూబుల్ పెట్టినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం అవ్వచ్చు, లేదనుకుంటే మన పోలీస్కి ఇంటిమేషన్ చేస్తే ఆ ఏరియాలో పెట్టడం కూడా ఇంటెన్సిఫై చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఇదే కాకుండా ప్రతి ఇంట్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనకు ఎవరైనా నేరస్తులు వస్తే కూడా మనకు అనుమానం వచ్చినా కానీ మనం దాని మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే సీసీ కెమెరాలు అంటే రోడ్డు కవర్ అయ్యే విధంగా, అదేవిధంగా వారి ఇంట్లో కవర్ అయ్యే విధంగా కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అఫెన్స్ అంటే డిటెక్ట్ చేయడంలో పాల్గొన్న సిబ్బంది అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఆదివారం మధ్యాహ్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించనున్న నేపథ్యంలో కాటారం మండల కేంద్రంలోని పొప్పారం క్రాస్ వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. కన్నెపల్లి వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ ఇనుప గేట్లు ఏర్పాటు చేసి అక్కడే ప్రత్యేక చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వెళ్తున్న కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలు సహా ప్రతి వాహనాన్ని ఆపి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వాహనాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రయాణిస్తున్నారా, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు కన్నెపల్లి వైపు వెళ్తున్నారా అనే కోణంలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వాహనాల్లో ఉన్న వారి వివరాలు, గమ్యస్థానం, ప్రయాణ ఉద్దేశాన్ని అడిగి తెలుసుకుంటూ అవసరమైతే గుర్తింపు కార్డులను కూడా పరిశీలించారు. కొన్ని చోట్ల వాహనాలు, డిక్కీలు, లగేజీని సైతం పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల కారణంగా బొప్పారం క్రాస్ వద్ద కొంతసేపు ట్రాఫిక్ మందగించింది. అయినప్పటికీ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అదనపు పోలీస్ బలగాలను మోహరించి ట్రాఫిక్ ని క్రమబద్దీకరించారు. కేటీఆర్ పర్యటన ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను మహదేవ్పూర్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నిలిపివేశారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, బాల్క సుమన్, రసమయి బాలకిషన్, గండ్ర వెంకటరమణారెడ్డి, అలాగే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాయకత్వంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు వెళ్లేందుకు యత్నించాయి. పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలు బారికేడ్లను దాటి ముందుకు కదిలేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో మహదేవ్పూర్ పరిసరాలు రాజకీయ నినాదాలతో మారుమోగాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కన్నెపల్లి పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మరోవైపు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుండగా పోలీసులు మాత్రం శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో వైభవ్ కు మేనేజ్మెంట్ చోటు కల్పించింది. సంజు శాంసన్ ని పక్కన పెట్టి వైభవ్ కి టీమిండియాలో ఛాన్స్ ఇచ్చింది. దీంతో భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం వైభవ్ వయసు 15 ఏళ్ల 99 రోజులు. ఈ క్రమంలో దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ అయింది. అంతర్జాతీయ క్రికెట్ లోకి సచిన్ టెండూల్కర్ 1989లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి ఆయన వయసు 16 ఏళ్ల 205 రోజులు. సచిన్ కరాచీలో పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. అలా 37 ఏళ్ల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగెస్ట్ ప్లేయర్ రికార్డ్ సచిన్ పేరిటే కొనసాగుతూ వచ్చింది. తాజా మ్యాచ్ తో ఆ రికార్డ్ ని వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు. భారత్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ కొట్టాడు. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ వైభవ్ కు డెబ్యూ క్యాప్ ఇచ్చాడు. ఇక ఓవరాల్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో చిన్న వయసులోనే అరంగేట్రం చేసిన రెండో ప్లేయర్ గా వైభవ్ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అతి చిన్న వయసులో ఎంట్రీ ఇచ్చిన రికార్డ్ పాకిస్తాన్ క్రికెటర్ హసన్ రజా పేరిట ఉంది. అతడు 1996లో అరంగేట్రం చేసిన నాటికి రజా వయసు 14 ఏళ్ల 227 రోజులు. ఇక ఈ లిస్ట్ లో వైభవ్ రెండో స్థానంలో ఉన్నాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1,00,000 క్యూసెక్కుల నీరు వృధా, మేడిగడ్డతో సంబంధం లేదు, రైతులకు నీళ్లు ఇవ్వొచ్చు. కన్నెపల్లి పర్యటనలో కేటీఆర్ సంచలన ఆరోపణలు. రేగొండ మండలం మడతపల్లిలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన, భక్తి శ్రద్ధల మధ్య భూమి పూజ. భారీగా పాల్గొన్న భక్తులు, ఎమ్మెల్యే గండ్ర కీలక సందేశం. కాళేశ్వరం పేరుతో భారీ అప్పులు, ఇరిగేషన్ ని సర్వనాశనం చేశారు. బీఆర్ఎస్ పై ఉత్తమ్ తీవ్ర విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.